హలో హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అజయ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేసేయండి. ఈరోజు బ్లాగ్ అయితే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. వెదర్ అయితే బయట చాలా కూల్గా ఉంది. ఆఫ్టర్నూన్ నుంచి ఇలా వర్షం పడేలా ఉంది, కానీ వర్షం అయితే పడలేదు. పిల్లలిద్దరు బయట అయితే మంచిగా క్రికెట్ ఆడుకుంటున్నారు. హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసి పిల్లలతో మంచిగా ఆడుకుంటున్నారు. నేనైతే చాయ్ పెట్టేస్తున్నాను, ఇంకా పాలు కూడా వేడి చేస్తున్నాను పిల్లలకి. ఇక్కడైతే పాలు కూడా పోసాను, పిలుస్తూ ఉన్నాను వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ. ఇంకా వాళ్ళు పాలు తాగేసి మళ్ళీ వెళ్ళిపోయారు ఆడుకోవడానికి. మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను. డిన్నర్ కోసం ఇక్కడ చపాతీ చేస్తున్నాను. నాకు పీట మీద సరిగా చేయడం రాదు. దాన్ని కింద పెట్టుకొని కూర్చొని చేయాలి అంటే చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది. ఇక్కడ ఇలా నుంచొని ఇలా చేయడమే చాలా ఈజీగా అయిపోతుంది. ఒక పక్క చేస్తూ ఇంకో పక్క కాలుస్తూ ఉంటే వెంటనే అయిపోతుంది. పని కూడా పెద్ద ఎక్కువ చేసినట్లు అనిపించదు. మీరు ఎలా చేస్తారు? చపాతీ కింద కూర్చొని చేస్తారా, లేకపోతే ఇలా కౌంటర్ టాప్ మీద పెట్టి చేస్తారో చెప్పండి.
ఇక్కడ ఇంక చపాతీ చేయడం కూడా అయిపోయింది. పిల్లలు ఇద్దరు ఫ్రెష్ అయిపోయారు. వాళ్ళిద్దరికి ఐస్ క్రీమ్ కావాలి అంటే అజయ్ అయితే ఇద్దరికి ఐస్ క్రీమ్ వేసి ఇచ్చాడు. వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ఐస్ క్రీమ్ని. ఇంకా కర్రీ అయితే ఇవాళ మామిడికాయ పప్పు చేశాను. మీలో ఎంతమంది ఇలా మామిడికాయ పప్పు చేసినప్పుడు అందులోకి ఇలా టెంక కూడా వేస్తారో చెప్పండి. నేనైతే ఇలానే వేస్తాను, పులుపు అంతా పడుతుంది కదా అని. నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ చేశాను. ఇక్కడైతే కొంచెం క్లీనింగు, అలాగే పప్పు అయితే నానబెట్టాను దోశలకి. అదే ఇప్పుడు మిక్సీ కూడా పట్టేశాను. మిక్సీ పట్టేసి గిన్నెలో వేసేసి దాని కింద ప్లేట్ పెట్టేసి పెడతాను. ఎందుకు అంటే కొంచెం పొంగినా కూడా కింద పడకుండా ఉంటుంది కదా అని. పొంగితే మళ్ళీ మార్నింగ్ లేవగానే అదంతా క్లీన్ చేసుకోవడమే సరిపోతుంది. దాని బదులు ఇలా ప్లేట్ పెట్టేసి పడుకున్నాము అంటే మార్నింగ్కి పొంగినా కూడా ఆ ప్లేట్లోనే పడిపోతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. పిల్లలిద్దరికి కూడా డిన్నర్ పెట్టేస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళిద్దరికి నెయ్యి వేసే పెడతాను. కొంచెం కారం ఉన్నా కూడా తినరు. వాళ్ళు తినేదే 2 ముద్దలు. ఆ 2 ముద్దల్లో కూడా కారం ఉందని తినకుండా వదిలేస్తే మనకి ఎలానో అనిపిస్తుంది కదా. సో అందుకనే ఖచ్చితంగా నెయ్యి వేసే పెడతాను. ఇంతకు ముందు అయితే అత్తే పంపించేది. ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోతే నేనే ఇక్కడ కొనుక్కునేదాన్ని. కానీ ఇప్పుడు అవసరం అయితే లేదు, నేనే ఇంట్లో చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవట్లేదు అనమాట. నాకు మంత్కి సరిపోని నెయ్యి అయితే వస్తుంది.
వీళ్ళిద్దరికి ఇంకా ఫుడ్ పెట్టాలి అంటే పెద్ద టాస్క్. ఒకడేమో అటుపోతాడు, ఇంకొకడేమో ఇటుపోతాడు. వీళ్ళిద్దరితో ఇంకా తంటాలు పడుకుంటూ పిలిచి పెట్టాల్సి వస్తుంది. ఇంకా ఆరుష్కి హాలిడేస్ కాబట్టి వాడి ఇంట్లో ఉండి మంచిగా వాడికి ఫుడ్ పెట్టి కొంచెమన్నా వెయిట్ గెయిన్ చేద్దాం అనుకున్నాను. కానీ తింటున్నాడు, కానీ తిన్నదంతా వాడి ఆటలతోనే సరిపోతుంది. క్రికెట్ ఆడడము, బాస్కెట్బాల్ ఆడడము పక్కన పిల్లలతో ఇదే సరిపోతుంది. ఇంకా దీనివల్ల వాడు ఎక్కడ వెయిట్ గెయిన్ అవుతాడు, ఉన్నది కూడా తగ్గిపోతూ ఉన్నాడు. వీళ్ళకి డిన్నర్ పెట్టేసి కిచెన్లో కొంచెం క్లీనింగ్ ఉంటే అదంతా చేసేసుకొని మంచిగా ఫ్రెష్ అయిపోయి మూవీ అయితే చూస్తాము. కాసేపు ఏదన్నా కొత్త మూవీస్ వస్తే చూస్తాము. ఏమీ రాలేదు అంటే ఇంకా పడుకుండిపోతాము. టైం కూడా ఆల్మోస్ట్ 10:30 అవుతున్నట్లుంది. సో ఇది ఇవాళ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్.